రైతన్నలకు నీళ్లందిస్తా, తాగునీటి కష్టాలు తీరుస్తా, ప్రజలకి భరోసా ఇస్తూ దూసుకెళ్తున్న జనార్దన్ రెడ్డి. బనగానపల్లె అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూటమి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ప్రజల కష్టాలని తీర్చేలా హామీ ఇస్తూ వారి ఆదరణ చురగొంటున్నారు. యాగంటిపల్లె ఎన్నికల ప్రచార సభలో బీసీ జనార్దన్ రెడ్డి అక్కడి ప్రజలకి స్పష్టమైన హామీ ఇచ్చారు. జీఎన్ఎస్ఎస్ కాలువ సిమెంట్ లైనింగ్ పగులగొట్టి ఆయన యాగంటిపల్లె రైతులకు నీళ్లు అందిస్తా అని, ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీరుస్తా అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి సమస్యకు పరిష్కరిస్తానని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ప్రజలంతా జనార్దన్ రెడ్డికి జై కొట్టారు. దీనితో ఆ ప్రాంతమంతా జనార్దన్ రెడ్డి నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఇక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బీసీ ఇందిరారెడ్డి సైతం ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆమె ప్రచారానికి భారీ స్పందన వస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వస్తే రైతులకు మేలు జరుగుతుందని జీవో విడుదల చేయించి సర్వే కూడా పూర్తి చేస్తే ఈ అసమర్థ వైసీపీ నాయకులు లిఫ్ట్ ఇరిగేషన్ ని తుంగలోకి తొక్కారు అని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం, తిమ్మనాయనిపేట లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం ఖాయమని ఆమె తెలిపారు. తిమ్మనాయనిపేటలో తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ కి వైఎస్ఆర్ సుజల స్రవంతి అంటూ వాటర్ ప్లాంట్ మీద వైసీపీ నాయకులు ఫోటోలు వేయించుకున్నారు. కనీసం ఫోటో వేయించుకొని ప్రజలకు నీళ్లు అయినా అందిస్తున్నారా అంటే అది లేకపోయే అని దుయ్యబట్టారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అన్నదాత పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని తెలుగుదేశం నిర్ణయించిందని తెలిపారు. యువగలం పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని 20 లక్షల నిరుద్యోగులకు ఉపాధి మరియు ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకు 3,000 రూపాయలను తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఇస్తుందని పేర్కొన్నారు. మొత్తంగా దంపతులిద్దరూ గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.